మిషన్ క్రాస్ రీసెంట్గా నేను చూసిన మూవీస్లో ఇది బెస్ట్ ఎంటర్టైనర్. మీరు ఏ జోనర్ ఇష్టపడే ఆడియన్స్ అయినా ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ టైటిల్ పడే వరకు ఎంజాయ్ చేస్తారు మూవీని. ఇది కొరియన్ స్పై యాక్షన్ మూవీ అయినప్పటికీ ఫన్ కూడా హిలారియస్గా ఉంటుంది. అండ్ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఓపెనింగ్ సీన్లోనే ప్రొటాగనిస్ట్స్ అయిన కంగ్ము అండ్ మిషియోన్ వైఫ్ అండ్ హస్బెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ఫస్ట్ సీన్లోనే మనకు అర్థమైపోద్ది ఈ మూవీ చూడొచ్చని. కంగ్ము ఒక హౌస్ హస్బెండ్ తన ఇన్వెస్టిగేషన్ పోలీస్ వైఫ్ కి రోజు వండి పెడుతూ ఒక స్కూల్ వ్యాన్ కి డ్రైవర్ గా వర్క్ చేస్తాడు. యాక్చువల్లీ కంగ్ము డిఫెన్స్ రా ఏజెంట్. తన పాస్ట్ ని వదిలేసి బ్రతుకుతాడు. ఈ విషయం తన వైఫ్ కి తెలియదు. తన వైఫ్ ఒక డ్రగ్ మిషన్ లో ఉంటే తన హస్బెండ్ మీద డౌట్ వస్తుంది. అప్పుడే కంగ్ముకి మళ్ళీ పాస్ట్ లో ఇన్కంప్లీట్ అయిన ఒక మిషన్ ని కంప్లీట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో వీళ్ళిద్దరూ వాళ్ళ మిషన్స్ కంప్లీట్ చేశారా, తన హస్బెండ్ పైన డౌట్ తో వీళ్ళ మ్యారేజ్ రిలేషన్ ఏమైంది అన్నదే స్టోరీ. మూవీ ఇంత సీరియస్ ప్లాట్ లో వెళ్తున్నా కంగ్ము వైఫ్ ఉండే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లో వాళ్ళ వైఫ్ తో పాటు ఒక ముగ్గురు అబ్బాయిలు ఉంటారు టీమ్ గా. వాళ్ళ స్క్రీన్ పైన ఉన్నంతసేపు ఫుల్ ఫన్ జనరేట్ చేస్తారు. అసలు మూవీకి హైలైట్ లాస్ట్ 30 minutes. విలన్ జనరల్ కిమ్ ఒక ట్విస్ట్ తో రివీల్ అయ్యాక ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మిషన్స్ క్రాస్ అవుతాయి. ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు దీపావళి. అండ్ మూవీలో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ హిలారియస్ ఫన్ తో పాటు మ్యారేజ్ రిలేషన్ మోరల్స్ కూడా ఉంటాయి. అది కూడా మూవీని యూనిక్ గా ఉండేలా చేస్తుంది. యాక్చువల్లీ ఈ మూవీ ఇంగ్లీష్ మూవీస్ అయిన ట్రూ లైస్ అండ్ మిస్టర్ అండ్ మిస్టర్ స్మిత్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఎండ్ అండ్ మోటివ్ టోటల్లీ డిఫరెంట్. ఈ మూవీ డైరెక్టర్ లీ హూన్ కి ఇది డెబ్యూట్ ఫిల్మ్ అంట. అసలు ఫస్ట్ మూవీ తీసినట్టు లేదు, ఎవరో ఒక సీనియర్ డైరెక్టర్ హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ప్లెజెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బ్యూటిఫుల్ కెమెరా వర్క్ అండ్ పర్ఫార్మెన్సెస్. లీడ్ రోల్స్ చేసిన కంగ్ము అండ్ వాళ్ళ వైఫ్ టీమ్ లో ఉన్న బాయ్స్ అండ్ విలన్ జనరల్ కిమ్ అందరూ బెస్ట్ ఇచ్చారు. అండ్ ఫైనల్లీ ఈ మిషన్ క్రాస్ మూవీని ఎలాంటి జానర్ ఇష్టపడే ఆడియన్స్ అయినా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంజాయ్ చేస్తారు. వెల్ యాక్షన్ ప్యాక్డ్, హిలారియస్ ఫన్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ ఏ గుడ్ మ్యారేజ్ రిలేషన్ మూవీని మస్ట్ వాచ్ గా చేస్తాయి. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం ఉండదు. ఫ్యామిలీతో కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.